నగరంలోని స్థానిక పాత జెడ్పీ కార్యాలయం నుంచి 1000 మంది యువత నిరుద్యోగులతో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో ర్యాలీ. యువత పౌరు కార్యక్రమానికి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. యువత పౌరు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ వరకు చంద్రబాబు యువతకు చేసిన అన్యాయాలను ఎండగడుతూ ఉత్సాహంగా కలెక్టర్ వరకు సాగిన ర్యాలీ. అనంతరం కలెక్టరేట్లో డిఆర్ఓ భాస్కర్ రావుకి యువత సమస్యలపై మెమోరాండం అందజేసిన వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చెందెళ్ల కిషన్, విద్యార్థులు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ షేప్ నిలబడుకుంటాక విజువల్ రాదా ఒక్కరోటే వెనుకపోతే తీయేస్తారంట. నమస్కారం అన్న. ఈరోజు మా అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారు మరియు రాష్ట్ర యువజన విభాగం భర్తం ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆదేశాలతో నెల్లూరు జిల్లాలోని నెల్లూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన సమన్వయకులు జిల్లా అధ్యక్షుడు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచనల మేరకు మరి ముఖ్యంగా మా నాయకుడు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు యువత పోరాట కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న యువత అందరితో కలిసి విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు ఒక్క పిలుపుతో ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి నలుమూల ప్రాంతం నుంచి కూడా ప్రతి ఒక్క యువకులు కూడా తరలి రావడం జరిగింది. అంత వేల మంది యువకులు భారీ తరలి వస్తున్నారంటేనే ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత నమ్మకాన్ని కూడబెట్టినది ఈ విషయాన్ని బట్టి తెలియజేస్తా ఉన్నా. ఒకటే చేస్తా ఉన్నా, ఈ సంవత్సర కాలం గడిచింది కూట ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్లోకి వెళ్ళేటప్పుడు మొదటగా గుర్తించే వాళ్ళు యువకులు అంటే ఆశావాహులు కాబట్టి ఉద్యోగాలు ఇస్తామంటే ఆశపడుతున్న ఉద్దేశంతో ప్రతి ఎన్నికల ముందు ఆ మేనిఫెస్టోలో ఆయన లక్షల కొద్ది ఉద్యోగాలు ఇస్తాం, వేల కొద్ది గుర్తిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాడు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ మేనిఫెస్టోని చెత్తకుప్పలో పడేసి ఆయన యువకులకి కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వెన్నుపోటు పొడిచే అలవాట్ల భాగంగానే వెన్నుపోటు పరుస్తూనే ఉంటాడు. అందులో భాగంగానే ఈ సంవత్సర కాలంలో 5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ప్రతి ఒక్క నిరుద్యోగ వృత్తి కింద ఒక మనిషికి 3 వేల పరుస్తుందని చెప్పి ఏ ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ఒక్కొక్క నిరుద్యోగికి 36,000 రూపాయలు బాకీ పడ్డ కనుక చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నా. ఈ సంవత్సర కాలంలో మొన్నటి రోజున మా అధినాయకుడు ఆదేశాల మేరకు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందని తెలియజేస్తూ ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదే కన్నా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి జీవితం మొత్తం కన్నా మొదలుపెట్టి పుస్తకాలు కన్నా ముద్రించబడితే దాదాపుగా ప్రతి జిల్లాలో, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఊర్ల మినీ లైబ్రరీ ఓపెన్ చేయొచ్చు. అబద్ధాల చంద్రన్న, మోసాల బాబు అని చెప్పి హెడ్డింగ్ పెట్టి మినీ లైబ్రరీ ఓపెన్ చేసే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అని తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కూడా వాలంటీర్లు నమ్మి వాళ్ళు ఈయన నమ్మి 5,000 నుంచి 10,000 ఇస్తారని చెప్పి వాలంటీర్లు నమ్మితే వాళ్ళని నట్టేట ముంచాడు. 2,50,000 కుటుంబాన్ని నటువంటి పాలు చేసిన కమిటీ చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నా. 5 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి యువతను మోసం చేశాడు. గిట్టుబాటు ధర లేకుండా పండిన పంట చేతికి అంటక రైతులు అల్లాడుతూ ఉంటే విజయవాడలో జబర్దస్త్ స్కిట్లు వేసుకుంటూ కాలయాపన చేస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఉంటా. ఒక పక్క ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, మానభంగాలు చేసి గందరగోళంగా ఇబ్బందులు పడుతూ ఉంటే దారుణంగా 15-16 మందిని అతి దారుణంగా చంపేస్తే ఈ రోజు దాకా కూడా వాళ్ళకి చర్యలు లేకపోగా విశాఖపట్నంలో యోగాంధ్రానికి గిన్నిస్ పేర్ల కోసం తహతాలాడిపోతుంది ఈ పెద్ద చంద్రబాబు నాయుడు తెలియజేస్తాము. ఇదే విధంగా ప్రతిసారి కూడా
చంద్రబాబు నాయుడు మాటలను మోసపోతున్న యువకులందరూ కూడా తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే గతంలో మాకు 1,30,000 స్టాండర్డ్ ఉద్యోగాలు, ఒకటేసారి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు, 2,50,000 మందికి వృత్తితో కూడిన వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని పలుచుకుంటూ మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మోసపోయారు, మేమందరం కూడా ప్రజలందరూ కూడా చంద్రబాబు నమ్మి మరొకసారి మోసపోయామని తెలియజేసుకున్నాం. ఈరోజు ఏ కార్యక్రమం మా అధిష్టానం నుంచి పిలిపించినా సరే అద్భుతంగా ప్రజల నుంచి స్పందన వస్తుంది సంగతి మీరు చూస్తూ ఉన్నారు. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరిగాన మార్చుకోకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ ప్రజలకు చేసిన వాగ్దానాలను కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ అమలుపరిచే కార్యక్రమం కానీ చేయకపోతే రాబోయే రోజుల్లో యువత తరఫున ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే కార్యక్రమం కూడా చేపడతామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నెల్లూరు జిల్లా నలుమూల నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, యువ కాన్స్టిట్యూన్సీ యువ ప్రెసిడెంట్లకు, రాష్ట్ర కమిటీ సభ్యులకు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఆశిత్ రెడ్డికి ఇట్లా ప్రతి ఒక్కరికి పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా మా పోరాటాలు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. పత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, అదేవిధంగా మా నాయకులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు యువజన విభాగంతో కలిసి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చే కార్యక్రమం మరియు నిరసన తెలిపే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు యువతకి, అదేవిధంగా విద్యార్థులకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో తెలియజెప్పడానికే ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం, అదేవిధంగా అర్జీ ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఓటకపు హామీలు ఇచ్చి ఈరోజు ఆయన అధికారంలోకి రావడం జరిగింది. రావడంతోనే ఇందులో ముఖ్యంగా ప్రధానంగా వెన్నుపోటుకి గురైంది విద్యార్థులు అని చెప్పేసి మీకు ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారికి సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించకపోవడం వల్ల వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు పరీక్షలు రాయాలంటే హాల్ టికెట్లు ఇవ్వని పరిస్థితి, యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకుండా మీరు ఫీజులు కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తాము అని చెప్పే పరిస్థితి. అదేవిధంగా మరోవైపు పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారిది వేరే బాధ. ఎందుకంటే వారు ఉద్యోగాలకు వెళ్తుంటే అక్కడ సర్టిఫికేట్లు అడుగుతారు. ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా యాజమాన్యాల చేతుల్లోనే ఉంటాయి. ఈ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో మీరు ఫీజు చెల్లిస్తేనే, మీరు ఫీజు కంప్లీట్ చేస్తేనే మేము ఆ సర్టిఫికేట్లు మీకు ఇస్తాము, తద్వారా మీరు ఉద్యోగాలకు వెళ్ళొచ్చు అని చెప్పేసి విద్యార్థులకి ఎంతో ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. దీన్ని చూసిన తల్లిదండ్రులు పాపం ఏమీ చేయలేని దయనీయ పరిస్థితిలో ఈరోజు వారి దగ్గర ఉన్న కొద్దో గొప్ప బంగారం, లేదంటే ఇంట్లో ఉన్న ఏదైతే విలువైన సామాన్లు ఉన్నాయో అవి తాకట్టు పెట్టి ఈరోజు ఆ డబ్బుతోటి ఫీజులు కట్టే పరిస్థితి. మరోవైపు ఆ వస్తువులు కానీ ఆ బంగారం కానీ పెట్టుకోలేని తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం. ఎందుకంటే ఆ విద్యార్థులు ఈరోజు అర్ధాంతరంగా వాళ్ళ చదువులు కూడా, వాళ్ళ భవిష్యత్తును కూడా అన్నీ వదిలేసి ఈరోజు డెలివరీ బాయ్స్గా, ర్యాపిడో రైడర్స్గా, అదేవిధంగా కూలి పనులకు వెళ్ళే పరిస్థితి. గతంలో మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం ఎదురైంది. ఆ కరోనా కష్టకాలంలో కూడా ఆయన ఎక్కడా కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆపకుండా సకాలంలో ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, హాస్టల్ ఫీజులు కావచ్చు, ప్రతి ఒక్కటి అందేలా చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఉన్న బాకీలు కావచ్చు, ఈ ప్రభుత్వంలో పడిన బాకీలు కావచ్చు, మొత్తం కలిపి 6,400 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం 750 కోట్లు మాత్రమే తూతూ మంత్రంగా చెల్లించి ఈరోజు విద్యార్థుల్ని నట్టేట ముంచారు. ఇందులో భాగంగా యావత్ విద్యార్థులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగానికి మద్దతు తెలిపి వారి రోజు తలపెట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమంలో మా వంతుగా మేము వారికి సహకారం అందించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంకి మేము చెప్పేది ఒకటే, 2027లోనో 28లోనో జమిలీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ జమిలీ ఎన్నికలు కనుకైతే వస్తే ముందుగా ఇదే విద్యార్థులు, ఇదే యువత కలిసి ఈ ప్రభుత్వాన్ని పాతాళంలోకి తొక్కేస్తామని చెప్పేసి కూడా మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం.